హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటంటే నెల్లూరు చేపల పులుసు చేస్తున్నాను. అయితే నేను ఒక కిలో చేపలు తీసుకున్నానండి. కిలో అంటే ఒక చిన్న చేప తీసుకున్నాను. అయితే మా వారు తీసుకొచ్చారు. ఇక్కడ గ్రాస్ కట్ అని చేప దొరుకుతుంది, మంచిగా ఉంటుందండి, టేస్ట్ కూడా. ఆ ఫిష్ తీసుకొచ్చారు. అయితే దాన్ని మొత్తం శుభ్రం చేసుకొని నేను పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 4, 5 ఆనియన్స్ ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకొని దాన్ని కొంచెం పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అయితే ఈ ఫిష్ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? ఇది హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే బాగా తెలుస్తుంది ఈ ఫిష్ కోసం. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే నేను కర్రీ కోసం అయితే ఒక 2 టమాటాలు తీసుకున్నాను. 2 టమాటాలు కూడా ప్యూరీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఓకే, నేను ఎక్కువ టమాటాలు కర్రీస్లో ఎక్కువ వాడనండి. ఎందుకంటే మరీ ఎక్కువ వాడినా అంత టేస్ట్ రాదనేసి అంటారని నేను ఎక్కువ వాడట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ముందుగా నేను చింతపండు రసం అయితే తీసుకుని పక్కన పెట్టుకున్నాను. అలాగే ఈ టమాటా పేస్టు, అలాగే ఆనియన్ పేస్ట్తో పాటు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకొని దాన్ని కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. అలాగే ఒక 5, 6 పచ్చిమిరపకాయలు అయితే నేను సగానికి కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక మామిడికాయ అండి. నెల్లూరు చేపల పులుసు అనేసరికి కంపల్సరీ మామిడికాయ వేసి చేస్తారంట. అయితే ఇది చాలా బాగుంటుందండి. ఈ మామిడికాయ వల్ల కూడా కూర చాలా టేస్టీ వస్తుంది. నేను కూడా ఎందుకంటే ట్రై చేశాను, చాలా బాగుంది. అలాగే ఇది ఎలాగా సమ్మర్ సీజన్ కదండి, మామిడికాయలు కూడా బాగా దొరుకుతాయి. అందుకని మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి? మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని, చూసారు కదా, ఇంత వెడల్పాటి బాండి పెట్టుకోవాలండి. ఎందుకంటే చేపల కూర వండేటప్పుడు ఎప్పుడు కూడా ఇలా వెడల్పుగా ఉన్న గిన్నెలో వండితేనే బాగుంటుంది. అది మనం గరిటె పెట్టి కలపం కాబట్టి చక్కగా ఉడుకుతుందండి. మనం మాటికి గరిటె పెట్టి కలిపినా సరే అది ముక్కలు విడిపోతాయి. అందుకని చెప్పి ఇలా వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకోవాలి. అలాగే చూసారు కదా, నేనైతే కర్రీకి తగినంత ఆయిల్ వేసుకున్నాను. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. అందులోనే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసానండి. అయితే ఈ ఆనియన్స్ ముక్కలు చేయడం అనేది ఏంటంటే, అలాగే మనం ఎలాగా ఆనియన్స్ పేస్ట్ వేస్తున్నాం కానీ మళ్ళీ మా ఆనియన్ ముక్కలు ఎందుకని అనుకుంటున్నారేమో, ఇది మా అత్తయ్య గారు చెప్పారండి. ఏంటంటే మా అత్తయ్య గారు కర్రీస్ చేసేటప్పుడు నేను చాలాసార్లు అడిగాను, ఆంటీ ఎందుకు ఇలా వేస్తారు అనేసి. అంటే మా అత్తయ్య గారు చెప్పారన్నమాట, ఇలాగ ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుందని చెప్పారు. అందుకని నేను ఇప్పుడైతే అది ఫాలో అవుతున్నానండి. చూసారు కదా, ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోనే ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ కొంచెం తగ్గించుకొని ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే అది పేస్ట్ కదండి, తొందరగా మాడిపోతుంది. అందుకని చెప్పి ఫ్రై చేసుకోవాలి. అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలాగే కాసేపు మనం మొత్తం మిక్స్ అయిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఈ ఆనియన్ పేస్ట్ తొందరగా మాడిపోతుంది కాబట్టి ఒక 2-3 మినిట్స్కి ఒకసారి మనం మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి. అలాగే ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, టమాటాల పేస్ట్ ఏదైతే ఉందో ప్యూరీ, అది కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, బాగా మిక్స్ అవుతుంది. అది మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మళ్ళీ ఒక మూత పెట్టుకొని మనం ఉడకపెట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మంచిగా ఫ్రై అయింది ఆనియన్ పేస్ట్ అయితే. మధ్యలో కలుపుతూ ఉండాలండి. చెప్పాను కదా, కలుపుకోవడం ఆపేసామంటే అది తొందరగా అడుగంటిపోతుంది. అందుకని చెప్పి కలుపుతూ ఉండాలి. అలాగే ఇప్పుడు మనం టేస్ట్కి తగినంత కారం కూడా వేసుకోవాలి. నేనైతే ఒక 3 స్పూన్స్ కారం వేసానండి. ఎవరో టేస్ట్కి తగినట్టు వాళ్ళు వేసుకుంటారు కదా. అంటే మేము కొంచెం కారం ఎక్కువే తింటాం కాబట్టి నేను కొంచెం కారం ఎక్కువనే వేసాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఆ కారం కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని చూసారు కదా ఎంత రెడ్గా అయితే ఉందో కర్రీ. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఏమిటవి, మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఆ మామిడికాయ ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి. అయితే మామిడికాయ ముక్కలు ముందుగా వేసేస్తే ఏంటంటే బాగా ఉడికిపోతాయండి, మెత్తగా అయిపోతాయి. అందుకని చెప్పి అక్కడక్కడ మామిడికాయ ముక్కలు తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. అందుకని నేను ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేను ముందుగా చింతపండు రసం తీసుకొని పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్, అది వేసుకోవాలి. అలాగే చింతపండు రసం మనకు సరిపోలేదని అనుకుంటే మాత్రం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేశాను, ఎందుకంటే కొంచెం మరీ చిక్కగా అనిపించింది నాకు. అందుకని కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. మరీ ఎక్కువ కాదండి, కొంచెమే వేసాను.
చూసారు కదండి. ఇప్పుడు ఇది మనం ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. మామిడికాయ ముక్కలు వేసాం కదా ఫ్రెండ్స్, అవి కొంచెం ఉడకాలి. ఉడికిన తర్వాత అప్పుడు మనం చేప ముక్కలు అయితే ఇందులో వేసుకుందాం. చూసారు కదండి. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు. అలాగే ఇంకెవరైనా నా ఛానల్ చూడకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా అండి. వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఫ్యామిలీకి. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా. ఇంకా నా ఛానల్లో ఏమైనా అభిప్రాయాలు ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి మనం ఇదైతే మంచిగా కుక్ అవుతుంది కదండి. ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి మూత తీసుకొని దాన్ని కలుపుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదండి, మంచిగా ఫ్రై అవుతుంది. అంటే సిమ్లో పెట్టాం కదా ఫ్రెండ్స్, ఒక 5 మినిట్స్ వరకు మనం కుక్ అవనివ్వాలి. ఒక 5 to 10 మినిట్స్ వరకు కుక్ అవనివ్వాలి. కుక్ అయిన తర్వాత అందులో నేనైతే చేప ముక్కలు వేసాను. నేను చేప ముక్కలు ఎప్పుడు తలకాయలు అలాగే తోక ఉంటుంది కదా ఫ్రెండ్స్, అవైతేనే నేను కర్రీ చేస్తాను. అందులో ఒక 2-3 మజ్జి ముక్కలు కూడా వేసాను ఈరోజైతే. వేసిన తర్వాత చేప ముక్కలు వేసిన తర్వాత మనం గరిటె పెట్టకూడదండి. ఇలాగా క్లాత్తో పట్టుకొని అటు ఇటు కదుపుతూ ఉండాలి. అలాగే నేను మొన్న రొయ్యలు కర్రీ చేశాను కదా ఫ్రెండ్స్, అప్పుడు కొద్దిగా మసాలా అయితే తీసి పక్కన పెట్టుకున్నాను నేను. అంటే ఎక్కువైపోతుంది అనిపించింది, అందుకని ఇంక ఈరోజు మసాలా అయితే నేను చేయలేదు. సేమ్ అదే మసాలా మనం చేపల కూరలో వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చూసారు కదండి. గరిటె పెట్టి ఎక్కువగా కలపకూడదండి చేపల కూరని, ముక్కలు విడిపోతాయి. అందుకని చెప్పి నేను జస్ట్ ఒక సైడ్ నుంచి ఇలా అనుకున్నానండి. చూసారు కదా. నేను వీడియోలో చూపిస్తున్నట్టయితే మాత్రం కలపండి. ఇప్పుడు మనకి కొద్దిగా సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలండి. చూసారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నట్టు కలపాలి కర్రీని. చూసారు కదా ఫ్రెండ్స్. కర్రీ అయితే మంచిగా ఉడికి ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కదండి. ఇప్పుడు మనం ముందుగా చేసుకున్నాం కదండి మసాలా, ఏదైతే ఉందో ఆ మసాలా ఇందులో వేసుకోవాలి. చూసారు కదండి. ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. సాల్ట్ సరిపోలేదు ఫ్రెండ్స్ నాకు అయితే, అందుకని నేను ఇంకా కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేశాను. మొత్తం మసాలా వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒకసారి ఇలాగే కలుపుకోవాలి. సేమ్ నేను చూపించినట్టే కలుపుకోవాలండి. ఓకేనా ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి మనం మూత పెట్టుకొని ఉడకపెట్టుకుందాం. చూసారు కదండి ఆయిల్ అయితే ఎలా సపరేట్ అవుతుందో. ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి. చేపల కర్రీలో కానీ ఇలా నాన్ వెజ్ కర్రీస్లో కొత్తిమీర కంపల్సరీ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కొత్తిమీర ఫ్లేవర్ చాలా మంచిగా ఉంటుందండి ఇలాంటి నాన్ వెజ్ కర్రీస్కి, అందుకని కొత్తిమీర కంపల్సరీ వేసుకోవాలి. అలాగే ఈ లోపు నేను పక్కనైతే ఇంకా చేప ముక్కలు ఫ్రై చేస్తున్నానండి. మా పిల్లలకి ఫ్రై అంటే చాలా ఇష్టం, అందుకని ఫ్రై చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. అంతేనండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఓకేనండి, బాయ్ అండి. నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.